వేములవాడకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం రాజన్నను దర్శించుకొని కోడె మొక్కులు చెల్లించుకోనున్న రేవంత్ ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి. జలజీవన్ మిషన్ కు కమిటెడ్ లీడర్షిప్ కావాలి. కిడ్నీ బాధితులు ఒక్క ఉద్యానంలోనే కాదు ప్రతి జిల్లాలో ఉన్నారన్న పవన్. కలుషిత నీరు తాగి కిడ్నీ బాధితులు పెరిగారన్న డిప్యూటీ సీఎం. మార్చి 2027లో జలజీవన్ మిషన్ పూర్తి చేయాలన్న పవన్. కాసేపట్లో గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేయనున్న హైడ్రా అధికారులు. సిద్దిక్ నగర్లో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం, పక్కనే మరో బిల్డింగ్ కోసం సెల్లార్ తవ్వడంతో కుంగిన 5 అంతస్తుల భవనం. ఇప్పటికే భవనం చుట్టూ ఉన్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించిన అధికారులు. మహారాష్ట్ర ఎన్నికల్లో బిట్కాయిన్ స్కామ్ ప్రకంపనలు. క్రిప్టో స్కామ్లో తన ప్రమేయం లేదన్న సుప్రియా సూలే. వీడియోలు వాయిస్ రికార్డులు నకిలీవన్న ఎంపీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో గిరిజన నాయకుల అరెస్టులు. లగచర్ల వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు. నేడు చలో లగచర్లకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెస్ట్. హైదరాబాద్లోని సాహితీ లక్ష్మీనారాయణ కోడలు ఇంట్లో చోరీ. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సాహితీ లక్ష్మీనారాయణ ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లిన కోడలు అఖిలారెడ్డి. బంగారం వజ్రాభరణాలు చోరీ. వాచ్మెన్ సహా 4 అరెస్ట్. గయానా పర్యటనలో భారత ప్రధాని మోడీ. ఘన స్వాగతం పలికిన గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్. 56 ఏళ్ల తర్వాత గయానాలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీఏ అధికారుల దాడులు. అనుమతులు లేకుండా నడుపుతున్న స్కూల్ బస్సు సీజ్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం. పలు చోట్ల పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు. పులిచెర్ల, దేవలంపేట, ఎర్రపాపిరెడ్డి గారి పల్లెల్లో గజరాజుల విహారం.